అయితే చికెన్ పులావులకు ఏమేమి పడతాయో అవన్నీ మొత్తం తయారు చేసినాము. అవన్నీ చూపిస్తా, రండి చూద్దురు. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. చూడండి, ఇప్పుడైతే ఇది చికెను, కొత్తిమీర, కల్లెమాకు, టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఇవేమో మసాలాలు, ఇవేమో మసాలా పొడి, పెరుగు, అందరి ఇళ్ళలో ఉన్నట్టే కారం, ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, మంచి నూనె, ఇవన్నీ అయితే ఇప్పుడు తయారు చేసినాము. వండేటప్పుడు గిట్ట చూపిస్తా. ఇప్పుడైతే చికెన్ పులావ్ మొత్తం తయారు చేస్తుంది మా పెద్ద కూతురు. ఇవన్నీ అయితే కటింగ్ అయితే అయిపోయినాయి, మొత్తం కటింగ్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఇక స్టవ్ ముట్టిస్తుంది. నువ్వే చేస్తున్నావు విడా చికెన్ పులావ్? ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. నేను కేజీ చికెన్ వేస్తున్నా. కేజీ చికెన్ కు ఆయిల్ పోసుకుంటున్నావా? ఆయిల్ జర హీట్ కావాలి. హీట్ అయినాక హోల్ గరం మసాలా వేసుకుందాం. ఆయిల్ మంచిగా వేగాలి. ఇవి వేగినాక దాని ఫ్లేవర్ అనేది ఆయిల్కి వస్తుంది. వచ్చినాక వేసుకుందాం. ఆనియన్ జర ఫ్రై అయినాక చికెన్ వేసుకుందాం. చికెన్ పులావ్ ప్రాసెస్ జరుగుతుంది. ఇదంతా చాలా టేస్టీ ఉంటుంది. మీరు ఇటు ఎట్లయినా ట్రై చేయండి. చాలా మంచిగా కుక్ అయిపోతుంది చికెన్ కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది. మటనే కష్టం. మటన్ పలావ్ వేసుకోవాలంటే బాగా ఉడకబెట్టుకోవాలి. కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేయంగానే చికెన్ కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. కలిపేద్దాం. కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. మళ్ళా కొత్తిమీర లాస్ట్ వేసుకుందాం. గార్నిష్ కోసం. మా బిడ్డ అయితే చాలా బాగా టేస్టీగా వండుతుంది. సూపర్ టేస్ట్ అవుతుంది. అంటే కొంతమంది చేతిలో దాని వండితే టేస్ట్ అవుతుంది అని మా పెద్దలు చెప్పగా నేను విన్నా. అది మాత్రం కరెక్టే. మా బిడ్డ చేతి వండితే టేస్ట్ అవుతుంది. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటాలు కొన్నే వేస్తున్నా, ఎందుకంటే మనం పెరుగు కూడా వేసుకుంటాం కాబట్టి పుల్లగా అవుతుంది. దీంట్లోనే ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా 3 వేసుకున్నాం. కొంచెం మసాలాలు ఆయిల్లో ఫ్రై కావాలి. ఆయిల్ అంతా పైకి తేలింది. పైకి తేలితే మసాలా అంతా కుక్ అయినట్టే. ఇప్పుడు మనం పెరిగేస్తున్నాం.
ఇది సింపుల్ ప్రాసెస్. మనము బిర్యానీ ఎక్కువ టైం పడుతుంది, మనకి పలావ్ తొందరగా అయిపోతుంది. ఏ టైంలోనన్నా మనం తొందరగా వేసుకోవచ్చు, పిల్లలు కూడా పెట్టుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి, ఎలా అయిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి. నేను కుక్ అయింది, ఆయిల్ మీది తేలింది, పెరుగు కూడా కుక్ అయింది. ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాం. నేను ఈ గ్లాస్ తోటి రైస్ తీసుకున్నా. ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు పోయాలి. నేను దీంతో 3 తీసుకున్నా కాబట్టి 6 గ్లాసులు నీళ్ళు పోస్తా. నీళ్ళు పోస్తున్నా. దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకున్నాం, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడైతే టేస్ట్ అయితే వాసన అయితే భలే వస్తుంది, సూపర్ వస్తుంది. ఇంకా ఇలా అన్నం బియ్యం గిట్ట ఏమి వేయలేదు. ఇప్పుడు ఓన్లీ చికెన్ ప్రాసెస్ అయితే అయిపోయింది ఇంతవరకు. నీళ్లు బాయిల్ అయినాక నీళ్లు ఉడికేటప్పుడు మనం బియ్యం వేసుకోవాలి. అంతే. ఇప్పుడు నీళ్ళు మసులుతున్నాయి, మనం బియ్యం వేసుకున్నాం. బియ్యంలో కూడా మళ్ళీ వాటర్ పడనీయకండి, ఎందుకంటే మనము కరెక్ట్ గా మనము గ్లాస్ తోటి వేస్తాం కాబట్టి మళ్ళీ ఇవి బియ్యంలో నీళ్ళు వాడితే మెత్తగా అయిపోతుంది అన్నం. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే చికెన్ మొత్తం అంతా కుక్ అయిపోయింది. అందులోనే మా బియ్యం వేసేసింది, కలిపి వేసేసింది. చాలా బాగా అనిపించింది. ఇదంతా ఉడికినాక చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. అంతేనా బిడ్డ? ఇప్పుడైతే ఆ చికెన్ పులావ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఉండలేదు, మా కూతురు వండింది, మా పెద్ద కూతురు వండింది చికెన్ పులావ్. ఇప్పుడు ఎట్లుందో చూడండి, చాలా బాగుంటుంది, చాలా బాగా వచ్చింది చికెన్ పులావ్. సూపర్ అయింది చికెన్ పులావ్ అయితే. ఇది మా కూతురే ఉండేది, మా పెద్ద కూతురు. వీడియో చాలా బాగుందని అనుకుంటున్నా. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి వీడియోలు మళ్ళీ ఇంకా చాలా పెడుతుంటా, కొంచెం సపోర్ట్ చేయండి అందరు. ఎట్లుంది టేస్ట్? బాగుందా? చికెన్ పులావ్ అయితే టేస్ట్ బాగా వచ్చిందంట, అందరు తింటున్నారు. సూపర్ టేస్ట్ వచ్చిందంట.